హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చూడండి, మొన్న నా వీడియోలో పెట్టాను చూడండి, హనుమాన్ టెంపుల్. అదే టెంపుల్ చుట్టుపక్కల మొత్తం వాతావరణం మొత్తం గ్రీనరీ ఉంది. మొత్తం ఫీల్డ్స్ ఉన్నాయి, పంటలు ఉన్నాయి చూడండి. అదే హనుమాన్ది. మొత్తం క్లీన్ చేసాము. క్లీన్ చేసి ఇప్పుడు హనుమాన్కి చెండూరం పెడతాము చూడండి. మా ఫాదర్ చూడండి అన్నీ రెడీ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి పెడదాము అనేసి అనుకుని ఈసారి పెట్టడానికి వచ్చాము మేము. అలాగే తమలపాకుల పైన జై శ్రీరామ్ అనేసి రాసి హనుమాన్కి మాలలాగా ఎక్కిస్తాము. చెండూరం కలుపుతున్నారు చూడండి. ఆయన పక్కనున్న ఆయన మాకు తెలిసిన అంకుల్. చెండూరం, ఆయిల్ అన్నీ, దీపం అవి ఇవి పెట్టడానికి రెడీ చేసాము చూడండి. వాడు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దు అనేసి నేను ఏది మాట్లాడకుండా ఈడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో చూపెడుతున్నాను. చెండూరం తీసుకొచ్చాను చూడండి. ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ శాతం ఎవరు రారు, చాలా తక్కువ మంది వస్తారు. ఎప్పుడో ఒక్కసారి వచ్చిన టెంకాయ కొట్టిపోతారు, కానీ చెండూరం చాలా తక్కువ పెడతారు హనుమాన్కి. ఇంకా మా ప్రయత్నం మాకు కుదిరినప్పుడు మా డాడీ నేను వచ్చి ఇక్కడ చెండూరం పెట్టి హనుమాన్లని మొత్తం మంచిగా చేసి దాని తర్వాత టెంకాయ కొట్టేసి వెళ్తాం మేము. నాది షార్ట్స్లలో చూస్తే మీకు క్లారిటీ కనబడుతుంది. అప్పటికి ఇప్పటికి క్లీన్ చేసినందుకు ఎంత మంచిగా ఉందో. పైన చూడండి, ఒక సైడ్ చంద్రుడు, చేప కూడా కనబడుతుంది మీకు చూడండి. ఇటు సైడ్ రైట్ సైడ్ల పైన హనుమాన్ తోక పైన చూడండి. ఫస్ట్ ఆయిల్ పెడుతున్నాడు, ఎందుకంటే చాలా రోజులు అయ్యాయి పెట్టక చెండూరం. జల్లి పట్టుకోదు అనేసి ఆయిల్ పెడితే జల్లి చెండూరం అనేది పట్టుకుంటుంది అనేసి ఫస్ట్ ఆయిల్ మొత్తం రుద్దుతున్నాడు. కాళ్ళకడ శనీశ్వరునిది కూడా జస్ట్ ఒక గుర్తులాగా ఉంది. ఎక్కువ శాతం అయితే చాలా తక్కువ. ఊరు నుంచి మినిమం ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఇటు మా ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్స్, ముదిరెడ్డిపల్లి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఇదే దానికి చుట్టుపక్కల మొత్తం మీకు ఇంతకుముందు చూపెట్టానుగా వాతావరణం, అలా కాకుండా మొత్తం క్లీన్ చేసాము. ఇంకా ఆ వీడియో మొత్తం పెట్టలేదు, జస్ట్ మామూలుగా మెయిన్ ఏం అవసరం ఉందో అది మాత్రమే పెట్టాను. కింద చూడండి, కింద శనీశ్వరుని ఉంటుంది కాళ్ళ కింద. మీకు ఇంతకుముందు మా ఫాదర్ టచ్ చేశారు కదా, అక్కడ. మాకున్నంతలా మేము మాత్రం ఆయనకి చేస్తున్నాము. నా యూట్యూబ్ ద్వారా సపోజ్ సక్సెస్ అయితే నాకు తోచింది ఏదైనా అని ఆయనకు చేయాలనేసి నా చిన్న కోరిక. ఈ వీడియోని మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేస్తే నా వాచ్ అవర్స్ వల్ల ఏదైనా హెల్ప్ అయితే చేస్తాను, పక్కా చేస్తాను. అప్పుడు కూడా మీకు వీడియో పెడతాను. అన్నదానం కూడా అలా చేయడానికి రెడీ ఉన్నాను. పిలిచి మరి ఎవరికైనా అన్నదానం పెడతాను. మీకు ఇది వీడియోలో మీకు 2 చూపెడతాను. ఫస్ట్లో ఉన్నది ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అనేసి స్టార్టింగ్లో మీకు థంబ్నెయిల్ పైన మీకు పిక్చర్ చూపెడతాను. థంబ్నెయిల్ పైన పిక్చర్ ఉంటుంది, మీరు చూడండి. సాంగ్స్ ఏమైనా పెడదాము అనుకుంటే అది కాపీరైట్ కిందికి వస్తుంది. ఏ సాంగ్ పెట్టినా కాపీరైట్ కిందికి వస్తుంది, అందుకే ఏ సాంగ్ పెట్టలేదు. సాంగ్ పెట్టేసి దాని తర్వాత ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ కాపీరైట్ వస్తుంది సాంగ్స్ అన్నీ. కాపీరైట్ వస్తే మళ్ళీ ఛానల్కి ఇబ్బంది అనేసి నేను ఏది పెట్టకుండా మామూలుగా పెడుతున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. లైవ్లో పెడదాము అనుకున్నాను, నేను లైవ్ పెట్టేసి చూపెడదాము అనుకున్నాను, కానీ నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ 50 సబ్స్క్రైబర్స్ వస్తే నాకు లైవ్ వస్తుంది. నాకైతే ఇప్పుడు ఓన్లీ 40 ఉంది. చాలా శాతం చూస్తున్నారు కానీ జస్ట్ స్వైప్ అవుట్ చేసేస్తున్నారు. మినిమం ఒక 2 మినిట్స్ వీడియో కూడా చూడలేకపోతున్నారు. ఎందుకు, మాకు చిన్న బిగినర్స్కి హెల్ప్ అవుతుంది కదా, మంచిగా ఉంటేనే చూస్తారా. మాకు తోచినట్టు మేము ఎడిట్ చేసి పెడుతున్నాము.
మీరు కొంచెం హెల్ప్ చేస్తే ఇంకా మంచి సక్సెస్ అవుతుంది నా ఛానల్. ఇంకా వేరే వేరే గుడిల్లో కూడా చూపెడతాను మీకు. ఇదైతే మా ఊర్లోది. అంటే ఊరు లోపల ఇంకొక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కాకుండా ఇంకోటి ఇది టెంపుల్. ఈసారి చుట్టుపక్కల మొత్తం వెనక పక్కన మొత్తం గ్రాస్ రాకుండా బెడ్ వేస్తున్నారు. బండలు వేయించింటిమి, బండలు మొత్తం తీసేశారు వాళ్ళు. మొత్తం క్లీన్ చేసి బండ తీసేసి మొత్తం చుట్టుముట్టు సిమెంట్ తోటి వేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు వేస్తారో తెలియదు, కరెక్ట్ క్లారిటీ అయితే లేదు. అలానే టెంపుల్ లాగా కూడా కట్టిస్తున్నారు. అది ఎప్పుడవుతుందో అదైతే నేను చెప్పలేను, కానీ మాకు తోచింది మేము చేస్తున్నాం ఆయనకి. నాకు ఏమున్నా కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఇలాంటిది ఏమున్నా సరే ఇక్కడికి పక్కా వెళ్తాను చూడండి. పక్కా వెళ్ళి ఆయనను మొక్కుకొని కొంతసేపు 1 hour 2 hours ఆడ కూర్చొని వస్తాను నేను ఎనీ టైం. ఎంతసేపు కూర్చున్నా నాకైతే ప్రశాంతత ఉంటుంది ఆడ. ఒకటే బాధ, అరే ఏమీ లేదు కదా స్వామికి పూజ, మేము వచ్చినప్పుడే కదా పూజ. ఇక్కడ పంతులు గారు రారు, ఎవరు రారు వీడికి, ఊరు నుంచి దూరం ఉందనేసని. అందుకనేసని మేము మా వంతు తోటి మేము చేసే పూజలు అంతే. ఇప్పటిదో పాత విగ్రహం, అంటే పాతది స్టాచ్యూ, రాయి మీద చెక్కిన హనుమంతుని విగ్రహం. ఎనీ టైం మేము మార్నింగ్ టైంలో వెళ్తాను. నైట్ పూట అయితే ఎక్కువ శాతం అయితే అక్కడ సైడ్ వెళ్దాం, ఎందుకంటే అక్కడ కొంచెం అడవి పందులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి ఎనీ టైం. ఇంకా ఊరు నుంచి దూరం అంటే ఎలా ఉంటుందంటే కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది, కానీ ఫారెస్ట్ కాదు, మామూలుగా అడవి పందులు ఎక్కువ తిరుగుతుంటాయి. అందుకని ఎక్కువ శాతం ఎవరు రారు. మామూలు పొలాల కాడికి వచ్చేసి వాళ్ళకి ఏమైనా పని ఉంటే ఆ పనులు చేసుకొని వెళ్ళిపోతారు, దూరం నుంచి మొక్కుకొని వెళ్ళిపోతారు. మాకు టైం కుదిరినప్పుడల్లా, నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు, మా ఫాదర్ ఏ పని లేనప్పుడు మాత్రం ప్రతి మంగళవారం శనివారం మాత్రం పక్కా వచ్చేసి ఆయన దర్శనం చేసుకుంటాం మేము. చూడండి, అప్పుడు ఉన్న విగ్రహం కన్నా ఇప్పుడు చెండూరం పెట్టినాక ఎంత మంచిగా ఉందో చూడండి. చుట్టుముట్టు కరెక్ట్గా అంటేటట్టు చూసుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పెట్టేది తెలియదు, కరెక్ట్ క్లారిటీ లేదు కాబట్టి ఉన్న కాడికి మంచి చేద్దాము అనేసి మొత్తం ఇంటికాడ నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకొని స్వామివారికి నైవేద్యం అవి ఇవి అన్నీ ఏర్పాట్లు తీసుకొని వెళ్ళాము. తమలపాకులు కూడా తీసుకెళ్ళాము. తమలపాకులు కూడా వేసేది కూడా మీకు చూపెడతాను. తమలపాకులు పెట్టినాము, దానిపైన జై శ్రీరామ్ అనేసి అనుకున్నాం. మనం అనుకున్న కోరిక ఏదైనా ఉంటే ఆ తమలపాకుల పైన రాసి మరి హనుమాన్కి వేస్తే పక్కా నెరవేరుతుంది. నేను అలాగనే వేశాను. నాకున్న ఒక కోరిక, అనుకున్న కోరిక నెరవేరాలనేసి వేసాను. అలాగనే మీరు ఈ వీడియో ద్వారా ఆయనని దర్శనం చేసుకొని మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలనేసి నేను కోరుకుంటున్నాను. చెండూరం తక్కువైంది, ఇంకా కొంచెం చెండూరం ఆయిల్, ఎంత ఆయిల్ పెడితే అంత ఆయిల్ తోటి ఇంకా మంచిగా వస్తుంది. నేను ఇంకా అక్కడనే వీడియో మామూలుగా వాయిస్ ద్వారా ఇద్దాము అనుకున్నాను, కానీ ఇంకా అక్కడ చుట్టుపక్కల మొత్తం గాలి, వాయిస్ అనేది క్లారిటీ వస్తలేదు. మీకు వాయిస్ క్లారిటీ రావాలనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎక్కడ చూసినా మీకు మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఆయన ఉన్న చోటలో మొత్తం గ్రీనరీ ఉంటుంది. పత్తి, ఎక్కువ శాతం పత్తి, మనకు పత్తి, ఇంకా వేరే వేరే చేనులు ఉన్నాయి. అట్లనే అమ్మవారిది టెంపుల్ కూడా ఉంది. ఇంతకుముందు వీడియోలో మీకు చూపెట్టాను అమ్మవారిది టెంపుల్ కూడా. అమ్మవారి టెంపుల్ నుంచి ఒక 10 minutes దారి ఈయన దగ్గరికి రావాలంటే. ఎక్కువ శాతం అమ్మవారి దగ్గరికి వెళ్తారు, టెంకాయ కొడతారు, కానీ ఇక్కడికి మాత్రం రానీకే ఎవరికి వీలు కాదేమో తెలియదు, కానీ అయితే మామూలు అయితే ఎక్కువ రారు. మేము మాత్రం పక్కా వెళ్తే ఆడ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని మొక్కి మరి
ఇడికొచ్చి దర్శనం చేసుకుంటాం చూడండి. ఆ చెట్టు కిందనే ఉంది చూడండి, మొత్తం చెట్టే చూడండి. అది ఎండాక అలానే ఉంటుంది, వాన పడ్డా కానీ అలానే తడుస్తూనే ఉంటుంది అది. ఈ వీడియో అందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా వంతు హెల్ప్ ఏదైనా చేస్తాను నేను. అది చేసే ముందర కూడా మీకు కూడా అడుగుతాను, నేను కూడా పెడతాను కూడా. మీ పేర్ల పైన మీరు ఇచ్చే ఎంతో కొంత అమౌంట్ ఆ దేవునికి చేయగలిగేది ఏదైనా ఉంటే చేస్తాను పక్కా. చాలామంది చూసి జస్ట్ స్వైప్ చేసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబర్స్ పెడితే వీడియో మొత్తం చూస్తేనే కదా మాకు కూడా హెల్ప్ అవుతుంది. అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీడియో ఫుల్ చూడండి, ఒక్కసారి ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళు ఆ సాంగ్స్ని అమౌంట్ పెట్టి కొంటారు, కొనడం వల్ల దానికి కాపీరైట్ రాదు. మాలాంటి కొత్త వాళ్ళకి అంత అమౌంట్ పెట్టి ఆ సాంగ్స్ని తీసుకోవడం, కాపీరైట్ లేకుండా తీసుకోవడం అయితే మాకు కుదరదు. కాబట్టి మేము సాంగ్స్ ఏం పెట్టలేకపోతున్నాము. కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇటు సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ ఒక సైడ్కి ఎంత లేదో అక్కడ కూడా పెడతారు మా ఫాదర్. ఆ రోజు మార్నింగ్ 8 గంటలకి ఒక 8 o'clock అట్లా వెళ్ళాము. మాది మొత్తం పూజ అంతా అయిపోయే వరకు మాకు 10:30 ఆనే అయింది మొత్తం. పొద్దున్న లేసి ఇక్కడ నైవేద్యం అవి అన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము స్వామివారికి. ఎక్కువ శాతం అయితే మా ఫాదర్ వెళ్తారు, ఎందుకంటే నాకు కుదరదు టైంకి, వీక్ ఆఫ్ అవి ఏవి దొరకదు. ఈవినింగ్ టైంలో అక్కడికి పోనీకే వీలు ఉండదు. ఎందుకంటే ఎక్కువ శాతం అడవి పందులు తిరుగుతుంటాయి, అవి కూడా గుంపులుగా తిరుగుతుంటాయి. మామూలుగా మనం కనబడితే మన పైనకి దాడి చేయడానికి కూడా వెనకాలకి వెళ్ళవు అవి. అందుకే రైతులు కూడా ఎక్కువ శాతం పొద్దున పూట వెళ్తారు, ఈవినింగ్ 5-4 అవ్వగానే ఇంటికి వచ్చేస్తూనే ఉంటారు. ఇంతగానం మేము నా వంతు ప్రయత్నంతో నేను అన్ని వీడియోస్ తీసి పెడుతున్నాను. కొంచెం మీరు టైం తీసుకొని ఒక వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే నాకు వాచ్ అవర్ యాడ్ అవుతుంది, దానివల్ల నాకు హెల్ప్ అవుతుంది. ఎంతమంది జై శ్రీరామ్ అనేసి కామెంట్స్లో పెడతారో చూస్తాను నేను. వీడియో మొత్తం చూసి జై శ్రీరామ్ అనేసి కామెంట్లో పెట్టండి. అలాగే నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఇంకా చాలామందికి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. ఎల్లప్పుడూ ఆంజనేయుని ఆశీస్సులు మీకు ఎనీ టైం ఉంటుంది. జూమ్ చేస్తున్నాను చూడండి మీకోసం హనుమాన్ని. చెండూరం పెట్టినాక ఎంత బాగుందో చూడండి. అక్కడ కనీసం దీపం పెట్టడానికి కూడా ఏం లేదు, మామూలుగా బండలో పెట్టేసి బండల కింద పెడతాం మేము. అగోండి మొత్తము తమలపాకులతోటి డెకరేట్ చేసాము, జై శ్రీరామ్ అని రాసాము. అలాగే ఆ తమలపాకుల పైన నేను అనుకున్న కోరిక కూడా రాశాను ఒక దగ్గర. ఆ కాళ్ళ కాడ కనబడుతుంది కదా, జై శ్రీరామ్ కింద రాశాను నేను అనుకున్న కోరిక.
మీరు కూడా మంచిగా హనుమాన్ని దర్శించుకున్నారనేసి అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవ్వండి దీపం కూడా పెట్టారు ఆడ చిన్నగా దాని లోపల పెట్టారు చూడండి. ముందు రోజు దండ తెద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు కాబట్టి మా ఇంటికాడ ఉన్న వైట్ కలర్ పూలతోటి, మందారం పూలతోటి మాల కట్టించేసి ఆ మాలని హనుమాన్కి వేస్తాం చూడండి. అలాగని పారిజాతం పూలతోటి, పారిజాతం పూలు కూడా ఉన్నాయి, పారిజాతం పూలు కూడా తీసుకొచ్చాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్